హలో వెల్కమ్ టు మై ఛానల్ సాయి పవన్ మెమోరీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఫిష్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు. మీలో ఎంతమందికి ఫిష్ అంటే ఇష్టమో అని కామెంట్ చేసేయండి. తనీషా, నీకు ఫిష్ ఫ్రై అంటే ఇష్టమా? ఇష్టమా నీకు ఫిష్? ఇష్టమా? వావ్. తనీషా, నువ్వు ఫిష్ ఫ్రై కుక్ చేస్తావా? కుక్ చేస్తావా? నానమ్మకి హెల్ప్ చేస్తావా? ఓకే, థ్యాంక్ యూ. చూడండి, నేను ఈ సైజులో అయితే ముక్కల్ని కట్ చేసుకున్నాను. మీరు అందులో కొంచెం సాల్ట్, పసుపు, కారము వేసుకొని బాగా అద్దించుకోండి ఆ ముక్కలకి పట్టేలాగా. నేను అన్ని ముక్కలకి ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్లో ఇంత నిమ్మరసం అయితే సరిపోతుంది. ఎగ్స్ వచ్చేసి నేను వైట్ వేరేగా, ఎల్లో వేరేగా తీసుకున్నా. ఎల్లో వచ్చేసి దీంట్లో వేసుకోకూడదు, ఫిష్ ఫ్రై వచ్చేసి మాడిపోతుంది. సో మనం ఓన్లీ ఎగ్ వైట్ ఒకటే తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ క్వాంటిటీలో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకున్నాను. మనం కావాల్సిన ఫిష్ ఫ్రై మసాలా కూడా యూస్ చేయొచ్చు, కానీ నేను అది వేయలేదన్నమాట ఈ ప్లేస్లో. అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇప్పుడు మా అత్తయ్య గారు ఈ ఎగ్ వైట్ని కూడా వేసేస్తున్నారనమాట. వేసేసి బాగా మిక్స్ చేస్తున్నారు ఆ ముక్కలకి బాగా పట్టేలాగా. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న దాన్ని నియర్లీ 1 hour to 1.5 hour పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం 1 hour తర్వాత తీసుకుంటే ఇదిగో చూడండి, ఇలా ఉన్నాయి ముక్కలు. దీన్ని ఆయిల్ పెట్టేసుకుని అందులో వేసేసుకుందాం. ఆయిల్ అయితే కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే అది తర్వాత వేస్ట్ అయిపోతుంది కాబట్టి. టూ మినిట్స్ తర్వాత వీటిని బాగా తిరిగేసుకోండి. ఎక్కువగా కదిపేస్తే ముక్క విడిపోతుంది మనకి. మనం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. సో ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారా ఎంత బాగా ఉడికిందో చూడండి. ముక్క లోపల చాలా మెత్తగా ఉంది, నోరు ఊరిపోతుంది కదా చూడ్డానికి. ఈవెన్ తింటే కూడా అంతే టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. సూపర్ అనే చెప్పొచ్చు మా అత్తయ్య గారి రెసిపీ. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.